నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా దూకేద్దాం. ఈరోజు మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఇది కేవలం ఒక ప్రాచీన మత గ్రంథం మాత్రమే కాదు, అత్యంత నాటకీయమైన, ఉత్కంఠభరితమైన ఒక అద్భుతమైన సాహిత్య సృష్టి. ఇందులో దాగి ఉన్న నిగూఢమైన సంకేతాలు, కథను నడిపించే విధానం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్దాం రండి. అసలు ఈ కథ ప్రారంభంలోనే మనకొక భారీ ట్విస్ట్, ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. అదేమిటంటే, ఆ ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవరు అనే ఒక బలిష్ఠుడైన దేవదూత విశ్వమంతటా వినబడేలా బిగ్గరగా అడుగుతాడు. ఇది మామూలు ప్రశ్న కాదు సుమా, మొత్తం కథకే ఇది ప్రాణం. ఒక రహస్యమైన గ్రంథమైతే ఉంది, కాని దాన్ని తెరవడానికి అసలు ఎవరికైనా అర్హత ఉందా? ఈ ఒక్క ప్రశ్న మనల్ని వెంటనే కథలోకి లాగేస్తుంది కదూ. ఈ కథలోని మొదటి ఘట్టం 7 ముద్రల గ్రంథం. ఇక్కడ మనం ఒక అద్భుతమైన విశ్వవ్యాప్త నేపథ్యాన్ని ఊహించుకోవాలి. సింహాసనం మీద కూర్చున్న ఒకరి కుడిచేతిలో ఒక గ్రంథముంది. మూల గ్రంథం చెబుతున్న దాని ప్రకారం ఆ గ్రంథం లోపల అలాగే బయట కూడా పూర్తిగా వ్రాయబడి ఉంది. అంతేకాదు, దానికి ఏకంగా 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నాయి. ప్రాచీనకాలంలో ఒక గ్రంథం లోపల బయట వ్రాయబడింది అంటే అందులో సమాచారం పూర్తిగా నిండిపోయిందని, అది చాలా అత్యవసరమైనదని అర్థం. దానికున్న 7 ముద్రలు ఆ సమాచారం ఎంత పదిలంగా, నిగూఢంగా దాచబడిందో మనకు స్పష్టం చేస్తాయి. ఇంత ముఖ్యమైన గ్రంథాన్ని విప్పడానికి ఎవరైనా ఉన్నారా అని వెతికితే ఇక్కడే కథలో అసలైన విషాదం కనిపిస్తుంది. పరలోకంలోగాని భూమిమీదగాని, కనీసం భూమి కిందగాని ఆ గ్రంథాన్ని విప్పడానికి, కనీసం దాన్ని చూడ్డానికూడా ఎవరికీ శక్తి లేకపోయింది. దీనితో కథకుడు తట్టుకోలేక బహుగా ఏడ్చాడు అని వాక్యం చెబుతోంది. ఆలోచించండి, ఇంతటి బ్రహ్మాండమైన విశ్వంలో ఆ గ్రంథాన్ని విప్పే నాథుడే లేడా అన్న వేదన, అశక్తత ఈ సన్నివేశంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు రెండవ ఘట్టం, సింహం మరియు గొర్రెపిల్ల. ఇక్కడే అసలైన మలుపు ఉంది. అంతా నిరాశతో ఉన్న ఆ సమయంలో ఆ పెద్దలలో ఒకరు కథకుడితో, 7వ కుము జయము పొందిన ఒకరున్నారు అని చెబుతారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన సాహిత్య వైరుధ్యం. దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము జయము పొందెను అనగానే మన మనసులో ఒక బలీయమైన, క్రూరమైన, గంభీరమైన సింహం వస్తుందని అంచనా వేస్తాం కదా. కాని అక్కడ సీన్ కట్ చేస్తే అక్కడ సింహం లేదు, వధింపబడినట్లుగా ఉన్న ఒక గొర్రెపిల్ల కనిపించింది. దానికి 7 కొమ్ములు, 7 కన్నులు ఉన్నాయి. చదివేవారి అంచనాలను ఒక్కసారిగా తలక్రిందులు చేస్తూ బలానికి బదులుగా బలిపశువును చూపించటం ఈ ప్రాచీన గ్రంథం రాసిన వారి అద్భుతమైన శైలికి నిదర్శనం. మూడవ భాగం, సంకేతాలను డీకోడ్ చేయడం. 7 కొమ్ములు, 7 కన్నులు ఉన్న గొర్రెపిల్ల అనగానే మనకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదూ. ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడానికి మనం ఎక్కడికో వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. గ్రంథమే స్వయంగా వీటికి వివరణ ఇస్తోంది. 7 కన్నులు అంటే భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు అని మూలగ్రంథం తేల్చి చెప్పేసింది. అలాగే 24 పెద్దలు పట్టుకున్న ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు అనగా పరిశుద్ధుల ప్రార్థనలు అని స్పష్టంగా నిర్వచించింది. ఇంత సంక్లిష్టమైన దృశ్యాన్ని మనకు సులభంగా అర్థమయ్యేలా చేయడానికి వాడిన ఈ పద్ధతి నిజంగా అద్భుతం. 4వ ఘట్టం, ప్రార్థనలు మరియు ఒక క్రొత్త పాట. ఎప్పుడైతే ఆ వధింపబడిన గొర్రపిల్ల వచ్చి సింహాసనం మీద ఉన్నవారి కుడిచేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకుందో, అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఆ 4 జీవులు, 24 పెద్దలు ఆ గొర్రపిల్ల ఎదుట సాగిలపడి ఆరాధించడం మొదలుపెడతారు. వారు తమ చేతుల్లో వీణలు, సువర్ణపాత్రలు పట్టుకొని ఒక క్రొత్త పాట పాడుతారు. ఈ క్రొత్త పాట కేవలం ఏదో ఒక మామూలు కీర్తన కాదు సుమా, అది ఆ గొర్రపిల్ల యొక్క యోగ్యతను అంగీకరించే ఒక విశ్వవ్యాప్తమైన ప్రకటన. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎందుకు అర్హత సాధించిందో ఆ పాటలో వారు స్పష్టంగా వివరిస్తారు. ఆ క్రొత్త పాటలోని లిరిక్స్ అంటే ఆ ముఖ్యమైన అంశాలను మనం ఒక్కసారి గమనిద్దాం. ఆ గొర్రెపిల్ల వధింపబడి తన రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడువారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ మనుష్యులను కొనింది. గమనించారా? ఈ విమోచననేది ఏదో ఒక ఊరికో, ఒక వర్గానికో పరిమితం కాలేదు. ఇది పక్కాగా విశ్వవ్యాప్తమైనది. అంతేకాకుండా వారిని ఒక రాజ్యముగానూ, యాజకులుగానూ చేసి వారు భూలోకమందు ఏలుదురు అని ఆ పాటలో పాడారు. కథలోని ఈ విముక్తి ఎంత విశాలమైనదో ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు 5వ భాగం, ఈ విశ్వవ్యాప్త ఆరాధన
ఎలా జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఈ అధ్యాయం క్లైమాక్స్కు అంటే అత్యంత భారీ ఘట్టానికి మనం చేరుకున్నాం. ఇక్కడ నుండి ఈ ఆరాధన ఎలా ఊహించని స్థాయికి విస్తరిస్తుందో మనం గమనిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక సినిమాలో కెమెరా అలా నెమ్మదిగా జూమ్ అవుట్ అవుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకుందాం. మొదటి దశలో కేవలం సింహాసనం చుట్టూ ఉన్న ఆ 4 జీవులు 24 పెద్దలతో ఆరాధన ప్రారంభమైంది. రెండో దశలో అసంఖ్యాకమైన దేవదూతల స్వరాలు దానికి తోడయ్యాయి. ఇక మూడవ దశకొచ్చేసరికి పరలోకం, భూలోకం, భూమి కింద, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టి సర్వస్వం ఆ పాటలో గొంతు కలిపాయి. ఒక చిన్న బిందువు నుండి మొదలై మొత్తం విశ్వాన్ని ఆవరించేలా ఈ కథాకథనం ఎలా విస్తరించిందో కదా. ఇక్కడ మనం మైండ్ బ్లాంక్ అయ్యే ఒక భారీ సంఖ్యను గమనించాలి. కోట్ల కొలది దేవదూతలు. అవును, మూల గ్రంథంలో వారి లెక్క కోట్ల కొలదిగా, లక్షల కొలదిగా ఉండెను అని వ్రాయబడింది. ఇది కేవలం ఏదో ఒక చిన్న గుంపు కాదు, మన ఊహకు కూడా అందని ఒక భారీ విశ్వరూపం. ఈ ఒక్క సంఖ్యను చదవగానే ఆ శబ్దాల హోరు, ఆ దృశ్యపు వైశాల్యం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది కదూ. ఆ కోట్ల కొలది దేవదూతల అంతా కలిసి గొప్ప స్వరంతో 7 లక్షణాలను ప్రకటిస్తారు. ఆ 7 లక్షణాలు ఇవే: శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ మరియు స్తోత్రము. ఇక్కడొక ప్యాటర్న్ గమనించారా? ముందు 7 ముద్రలు, ఆ తర్వాత 7 కొమ్ములు, 7 కన్నులు, ఇప్పుడు 7 లక్షణాలు. ఈ 7 అనే సంఖ్య ఈ గ్రంథంలో పదే పదే కనిపిస్తుంది. ఇది కేవలం ఒక అంకె కాదు, సంపూర్ణతను సూచించే ఒక అద్భుతమైన నిర్మాణశైలి. ఆ తర్వాత సృష్టిలోని ప్రతి ప్రాణి, అక్షరాల ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా చేసిన అత్యున్నత ప్రకటన ఇదే: సింహాసనాసీనుడయ్యున్నవానికిని, గొర్రపిల్లకును, స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. విశ్వంలోని సకల ప్రాణులు కలిసి చేసిన ఈ బ్రహ్మాండమైన ప్రశంసతో ఈ అధ్యాయం దాని పరాకాష్ఠకు చేరుకుంటుంది. ఇలా విశ్వమంతా మారుమ్రోగిన ఈ భారీ ఉప్పెనలాంటి స్తోత్రగానం తరువాత ఒక్కసారిగా ఒక ప్రశాంతమైన ముగింపు వస్తుంది. ఆ 4 జీవులు కేవలం ఆమేన్ అని అంటారు. ఆ పెద్దలు మౌనంగా సాగిలపడి నమస్కారం చేస్తారు. అంత పెద్ద విశ్వవ్యాప్త ఆరాధన మళ్లీ ఆ కేంద్ర బిందువైన సింహాసనం వద్ద అత్యంత భక్తిపూర్వకమైన నిశ్శబ్దంతో ముగియడం ఈ కథనంలో అత్యంత అందమైన, హృదయానికి హత్తుకునే భాగం. ఆ సైలెన్స్ మనల్ని కూడా ఒక లోతైన ఆలోచనలోకి తీసుకువెళ్తుంది. ముగింపుగా మనం ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ప్రాచీన సాహిత్యంలోని ఇలాంటి నిర్మాణ శైలిని, సింహం వస్తుందనుకుంటే గొర్రెపిల్ల రావడం లాంటి గొప్ప వైరుధ్యాలను, ఒక చిన్న బిందువు నుండి విశ్వవ్యాప్తంగా విస్తరించే కథాకథనాన్ని మనం ఇలా డీకోడ్ చేసుకుంటే ఆ గ్రంథాలలోని పవర్ ఏమిటో మనకు సరికొత్త కోణంలో అర్థమవుతుంది కదూ. ఈనాటి మన విశ్లేషణ ప్రాచీన రచనలను చూసే మీ దృక్పథాన్ని పూర్తిగా మారుస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అన్వేషిస్తూనే ఉండండి.